పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. చిన్న ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరిన నర్సరావుపేట బాలయ్య నగర్కు చెందిన రమాదేవి పొట్టలో సర్జికల్ బ్లేడును వైద్యులు వదిలేశారు. ఇక తీవ్రంగా పొట్టలో నొప్పి రావడంతో స్కానింగ్ చేశారు. అలా స్కానింగ్ చేసినప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నర్సరావుపేట బాలయ్య నగర్కు చెందినటువంటి రమాదేవి ఇటీవల కూడా ఆసుపత్రిలో చేరింది. ఆమెకు డాక్టర్ నారాయణ స్వామి సిబ్బంది కలిసి శస్త్రచికిత్స చేశారు. శస్త్రచికిత్స చేసిన తరువాత తనకి నొప్పి తీవ్రంగా రావడంతో కూడా సిబ్బంది దృష్టికి ఆమె తీసుకొని వెళ్ళటం జరిగింది. అయితే నొప్పి సహజమని కూడా బాధితురాలికి చెప్పి ఆ తర్వాత కూడా తనకి ఎందుకు నొప్పి వచ్చిందని కూడా కనీసం కారణం అడ్రస్ చేయకుండా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయినా కానీ అసలు నొప్పి తగ్గకపోవడంతో కూడా మరోసారి స్కానింగ్ చేశారు. అలా స్కానింగ్ చేసినప్పుడే సర్జికల్ బ్లేడ్ ఉన్నట్లుగా కూడా గుర్తించారు. దీంతో బాధిత మహిళల కుటుంబ సభ్యులైతే కంగు తిన్నారు. సర్జికల్ బ్లేడ్ను చూసైతే ఒక్కసారిగా కూడా బాధిత మహిళ బంధువులు వెంటనే ఆసుపత్రికి తరలించి ఆపరేషన్ సమయంలో కూడా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని కూడా డాక్టర్పై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక న్యాయం చేయాలంటూ కూడా ఆసుపత్రిలో బంధువులు ఆందోళనకు దిగారు. ఇక చిన్న ఆపరేషన్ చేయడానికి 25,000 తీసుకున్నారంటూ కూడా బాధితురాలు రమాదేవి ఆరోపించడం జరిగింది. ఇక ఆసుపత్రి నిర్వాహకులు స్థానిక అధికారులు ఈ ఘటన మీద దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో బాధితురాలికి అవసరమైన వైద్యం అందజేయడం, ఘటనపై పూర్తిగా విచారణ జరిపించడం కోసం చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా ఆసుపత్రి అధికారులు కూడా తెలపడం జరిగింది. అయితే యువతి కడుపులో సర్జికల్ బ్లేడ్ ఉండటం తన తప్పు కాదని వైద్యుడు నారాయణ స్వామి వివరణ ఇచ్చారు. ఆపరేషన్ అనంతరం తనకు మరో కేసు ఉండటంతో వెళ్లిపోయారని, క్లీనింగ్ చేసేవారు సరిగ్గా క్లీనింగ్ చేయలేదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఇదే ఘటనను నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా స్పందించి చిన్న ఆపరేషన్ జరిగిన రమాదేవి అనే మహిళ తొడలో సర్జికల్ బ్లేడ్ను ఉంచడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రమాదేవికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఇక ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఏరియాలో వైద్యశాలలో జరుగుతున్న అవినీతి దందాలపై కలెక్టర్ తక్షణమే విచారణ జరిపించాలంటూ కూడా బాధ్యులను శిక్షించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఇక ఈ విధంగా కూడా ఈ ఘటన మీద అయితే డాక్టర్ స్పందించిన తీరు కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడుగుదాం. సత్య, అసలు ముఖ్యంగా కూడా బాధితురాల తరపున బంధువులు ఏం డిమాండ్ చేస్తున్నారు? అసలు ఏ విధంగా జరిగింది ఈ ఘటన? శ్రీ పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం అయితే బయటపడింది. ఆపరేషన్ చేయించుకున్న యువతి కడుపులో సర్జికల్ బ్లేడ్ అయితే గుర్తించారు. ప్రభుత్వ ఆసుపత్రికి చిన్న ఆపరేషన్ కోసం గత నెల 26వ తారీఖున వెళ్లిన నరసరావుపేటకు చెందిన బాలయ్య నగర్ కు చెందిన రమాదేవి ఆపరేషన్ చేసే క్రమంలో డాక్టర్ నారాయణ స్వామి ఆయన సిబ్బంది యువతితో కఠినంగా వ్యవహరిస్తూ చెంప మీద కొట్టారంటూ కూడా యువత అయితే ఆరోపణ అయితే చేస్తుంది. ఆపరేషన్ అయినప్పటి నుంచి ఇదే విధంగా ఆపరేషన్ అయినప్పటి నుంచి ఆమె ఏదైతే ఉందో కడుపులో నొప్పి వస్తుంది, నొప్పి తట్టుకోలేకపోతుందని కుటుంబ సభ్యులకి కానీ అక్కడున్న స్టాఫ్ నర్సుకి కానీ చెప్పిన తర్వాత కూడా వారు ఈ ఆపరేషన్ చేసాం కదా, అది అలాగే వచ్చిద్దమ్మా అని కూడా ఆమెకు చెప్పినట్టు కూడా ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె చెప్పారు. అయితే వారు తీవ్రంగా కావటం వల్ల కడుపు నొప్పి ఇంకా ఎక్కువ కావటం వల్ల కూడా ఆమె మళ్ళీ వచ్చి బయట స్కానింగ్ చేయించుకుంటే ఆ స్కానింగ్ లో ఈమె త్వరలో వచ్చేసరికి సర్జికల్ బ్లేడ్ ఉండటం కూడా కొంత ఆవేదన కూడా బంధువులు అయితే ఆరోపించారు. వారైతే కంగు తిన్నారు. అసలు ఏంది ఇలాంటి జరగటం ఏందని కూడా వాళ్ళైతే చాలా ఆవేదన కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అడిగేటప్పుడు కూడా డాక్టర్లు కూడా నిర్లక్ష్యంగా ఇదంతా నాకు వేరే ఆపరేషన్ ఉండటం వల్ల క్లీనింగ్ సెక్షన్ వాళ్ళు చూసుకోవాలి, ఇది నా తప్పు కాదు అన్నట్టు కూడా వాళ్ళైతే అక్కడ డాక్టర్ నారాయణ స్వామి అయితే ఆయన అయితే అక్కడ చెప్పటం కూడా మనం చూసాం. కానీ ఈ చిన్న ఆపరేషన్ చేయటానికి ఇక్కడ మనం ముఖ్యంగా ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి అన్ని ఫ్రీగా చేయాలి, కానీ ఈ చిన్న ఆపరేషన్ చేయటానికి 2,000 రూపాయలు తీసుకున్నారని కూడా బాధితురాలు అయితే చెప్పింది. అలాగే పైనుంచి కిందకు తీసుకురావడానికి కూడా 500 రూపాయలు తీసుకున్నారు. అంటే ఇలాంటి దందాలు కూడా చాలా జరుగుతున్నాయి. నర్సరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్లో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. మనం నిన్నగాక మొన్నే చూసాం, ఒక సత్రపల్లి నియోజకవర్గంలో కూడా ఒక వైద్యురాలు నిర్లక్ష్యంగా గర్భిణీ స్త్రీతో ఫోన్ లో సంభాషణ చేసింది కూడా మనం నిన్నే చూసాం. ఇలాంటి సంఘటనలు గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా జరుగుతూనే ఉంది. ఇప్పటికైనా సరే అధికారులు అంటే దగ్గరలోనే డిఎంహెచ్ఓ ఆఫీస్ ఉంది, అధికారులు ఎప్పటికైనా సరే ఇలాంటివి జరగకుండా మనం
వాళ్ళు చూడాలని కూడా మనం అనేక మార్లు మనం ఎన్నో మీడియా కథనాలు ఇచ్చినా గానీ అధికారులు మాత్రం ఎక్కడా గానీ నిద్రవంపు వదలట్లేదు. కానీ ఉచితంగా చేయాల్సిన ఆపరేషన్ శ్రేణుసు అంటే అదృష్టవశాత్తు కూడా ఆ ఎంఐ స్కాన్ చేయించుకోవటం, దాంట్లో కూడా తన బాడీలో బ్లేడ్ ఉందని చెప్పి తాను గుర్తించడంతో కూడా తన ప్రాణాలను కాపాడుకోగలిగింది. అదే గనక ఒకవేళ గనక అంటే తెలిసి తెలియక అదే నొప్పితో ఇలానే ఉంటుంది అని ఉండిపోతే గనక ఆ ప్రాణాలే పోయేటువంటి పరిస్థితి వచ్చేది. ఇలాంటి ఒక తీవ్రమైన విషయంలో కేస్ సెన్సిటివిటీని అర్థం చేసుకోవాల్సిన డాక్టరు నా తప్పేమి లేదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వటం ఏ విధంగా చూడాలి? అతన్ని సస్పెండ్ చేయాలంటూ కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. వీటిని ఏ విధంగా చూడాలి? శ్రీ ఏదైతే గత నెల 26వ తారీఖున ఆమె సర్జరీ చేసిన తర్వాత 1-2 రోజులు ఉంచారు. కానీ వెంటనే డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసిన వెంటనే కూడా కడుపులు నొప్పి ఆ అమ్మాయి ఆ యువతికి అయితే తీవ్రంగా రావటం వల్ల 1-2 రోజుల తర్వాత తీవ్రంగా కడుపులు నొప్పి రావటం, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కూడా ఈమెకి బాగా కడుపులు నొప్పి వస్తుంది అని వాళ్ళు స్కానింగ్కి వెళ్ళి చూసిన తర్వాత అప్పుడు ఆ స్కానింగ్ లో భయపడింది. లేకపోతే ఆ అమ్మాయి ప్రాణాలకే కొంత ప్రమాదం కూడా అయితే ఉంది. ఎందుకంటే ఆ సర్జికల్ బ్లేడ్లు ఇంకా కడుపులో ఉన్నట్టయితే పేగులకి కోసుకెళ్లి ఇన్ఫెక్షన్ అయ్యి ప్రాణాలు కూడా పోయే పరిస్థితి అయితే ఉంది. అప్పటికి కూడా డాక్టర్ వివరణ జరిగిన తర్వాత కూడా నా తప్పు లేదు, అంతా క్లీనింగ్ సెక్షన్ లోనే చూసుకోవాలని కూడా డాక్టర్ చెప్పడం చాలా దారుణమైన పరిస్థితి. అయితే ఈ సమస్య మీదే మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా మాట్లాడి ఇలాంటి డాక్టర్లని ఇలాంటి సిబ్బందిని తక్షణమే విధుల నుంచి బహిష్కరించాలని కూడా కృతికా శుక్లా ఎవరైతే పల్నాడు జిల్లా కలెక్టర్ ఉన్నారో కలెక్టర్ కూడా మేము రేపు రిప్రజెంటేటివ్ ఇస్తామని కూడా ఒక స్టేట్మెంట్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. రేణుశ్రీ రైట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ సత్య. ఇక పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలోనైతే ఈ దారుణ ఘటన జరిగింది. అసలు ఒకసారి దీని మీద డాక్టర్ తాను ఏదైతే స్పందించారో దాని ఒకసారి ఆ వీడియో చూద్దాం. పీపీ యూనిట్లో నేను డాక్టర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పిల్లలు పుట్టకుండా చేస్తాము. మామూలుగా ఆ కేసుకి వచ్చేసి మామూలుగా ప్రొసీజర్ ప్రకారం నేను చేశాను. చేసిన తర్వాత ఆ ఇన్స్ట్రుమెంట్స్ అనేది అబ్డామినల్ టవల్ మీద ఉంటాయి. ఆ అబ్డామినల్ టవల్ అనేది ఈ క్లీనింగ్ చేసేవాళ్ళు మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొని క్లీన్ చేస్తారు. నేను నెక్స్ట్ కేసుకి వెళ్ళిపోతా. ఆ ఆపరేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ కేసుకి వెళ్ళిపోతా. ఈ క్లీన్ చేసేవాళ్ళు ఆ ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం తీసుకొని మొత్తం క్లీన్ చేస్తున్నారు. అబ్డామినల్ టవల్ ముడిచి చేస్తారు. దానికి అబ్డామినల్ టవల్ హోల్ ఉంటుంది. ఒకవేళ అది స్లిప్ అయ్యి ఈ పేషెంట్ మామూలుగా తొడకు ప్రెజర్ చేసినప్పుడు ముడిచినప్పుడు ఆ తొడకు కుచ్చుకొని ఉండొచ్చు. అది అంతేగాని నేను అబ్డామినల్లో బ్లేడు నేను వదిలితే అది నా మిస్టేక్. ఇది క్లీనింగ్ చేసేవాళ్ళు చూసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళది ఉంది. తర్వాత మెడికల్ ఆఫీసర్ కూడా అన్నీ జరుగుతున్నాయా లేదా అనేది చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. నేను ఇదే చూసుకోవాలి. కానీ నేను నెక్స్ట్ కేసుకి వెళ్ళిపోతాను. అది మామూలుగా ఏదైనా ఆపరేషన్ చేయాలన్నా కూడా చిన్న ఆపరేషన్ చేయాలంటే డబ్బులు అడుగుతున్నారు. డబ్బులు అడిగితేనే డబ్బులు అది లేదండి. డబ్బులు మా చేతికి ఎవరైనా ఇచ్చారేమో చెప్పండి. ఏం లేదు, అది ఎంత పట్టిది, మా చేతికి ఏం లేదు. వాళ్ళది ఏ ఊరు సార్? వాళ్ళ నర్సరావుపేట వాళ్ళే. అది నేను సర్జరీ వరకు నాది ఓకే, పర్ఫెక్ట్. స్కిన్ కానీ హీలింగ్ కానీ ఒకవేళ సర్జరీ లోపల నేను ఏమన్నా బ్లేడ్ వదిలేస్తే నాది మిస్టేక్. బయట కదా, బయట క్లీన్ చేసే వాళ్ళు తీసి చేయాలి క్లీనింగ్. అది ఆమె ఇక దీని మీద బాధిత మహిళ మాట్లాడటం జరిగింది. మరొక వైపు ఇదే అంశం మీద కూడా మరొక వైపు గోపిరెడ్డి కూడా డిమాండ్ చేయడం జరిగింది. వీరి మీద చర్యలు తీసుకోవాలని ఆ అంశానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. అక్కడ ఆపరేషన్ చేసినప్పుడు అంటే మత్తు సరిగా ఎక్కలేదు. ఎక్కడం వల్ల ఎక్కపోవడం వల్ల కొంచెం పెయిన్గా ఉంది. పెయిన్గా ఉండటంలో అది కత్తెర కుచ్చుకుంది. నేను గట్టిగా కేకలు వేసాను. కేకలు వేస్తే వాళ్ళు అరవబాకమ్మ అని ఒక చిన్నగా చంపేసి కొట్టారు. ఎవరమ్మ కొట్టింది? ఆయా అండి కొట్టింది చంపేసి. నేనైనా ఏడ్చాను, గట్టిగా కాకులు పెట్టాను, వదిలాను అని చేశాను. కత్తెర కూర్చుకున్నప్పుడు నేను గట్టిగా ఎక్కితే కొట్టారు వాళ్ళు. నొప్పి అని ఏడుస్తుంటే నేను ఇంకా ఏడ్చాను, గట్టిగా కేకలు పెట్టి కలిసి అంతా వాళ్ళు. అయినా కానీ చేసేసారు. అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళారా? సాయంత్రానికి ఇంటికి వెళ్ళాము. మీకు నొప్పి అంతా వస్తా ఉందా? నొప్పి అంటే సాయంత్రం ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి నొప్పిగా ఉంది. గొల్లలాగా వచ్చేసి ఇబ్బంది పెట్టింది.
ఈ 9 రోజులు బాగా ఇబ్బంది పడ్డాను. నైట్ నిద్ర లేకుండా తినకుండా నా పిల్లని ఇబ్బంది పెట్టేసింది. మళ్ళీ డాక్టర్ మీరు ఏమైనా వెళ్ళి అడిగారా? అంటే ఆశా వర్కర్ అని ఆంటీ నన్ను తీసుకెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని రమ్మని ఫోన్ చేశాను 2 రోజులు. మీటింగ్ ఏదో ఉందని రాలేదా. తర్వాత నిన్న వచ్చి చూసి అది సీమ్గుల్లా అని చెప్పేసింది. వెళ్ళారు వాళ్ళు. నేను సాయంత్రం మళ్ళీ మా అమ్మ వాళ్ళు ఏదో గట్టకి ఆకు ఉంటుందని అది కట్టారు. దానివల్ల అది బయటపడింది. ఈరోజు దానికి బాగా పెయిన్ వచ్చేసి ఎక్స్రే తీపిస్తేనేమో ఇప్పుడు అది ప్లేడు అది వచ్చేది. మీరు ఆపరేషన్కి మిమ్మల్ని డబ్బులు అడిగారా? 2000 అడిగారు. ఎవరు అడిగారు? మామూలుగా ఆంటీ నాకు పెద్దగా తెలియదు. అంటే ఇప్పుడు ఆ 2000 ఇస్తే 2000 ఇస్తే చేశారు. చేసిన తర్వాత మళ్ళీ తీసుకురావడానికి రూమ్ దగ్గరికి 500 తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు? హాస్పిటల్ వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు ఆ 2000 అయిపోతే ఆపరేషన్ చేయనన్నారా? అలా ఏమంటా. ఈరోజు నా పక్కనే ఉన్న మహిళ, అమ్మాయి పేరు పి రమాదేవి. ఈమె బాలయ్య నగర్, నర్సరావుపేట పట్టణంలోని బాలయ్య నగర్ 4వ లైన్లో నివసిస్తూ ఉంటుంది. అయితే ఈ నెల 26వ తారీఖున ఈమె ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, అంటే చిన్న ఆపరేషన్ కోసం, పిల్లలు పుట్టకుండా చేసే చిన్న ఆపరేషన్ కోసం నర్సరావుపేట ఏరియా హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. అక్కడ 26వ తారీఖున ఈమెకి ఆపరేషన్ చేయటం జరిగింది. 10 రోజులు, ఈరోజు దాదాపు 10 రోజులు అవుతూ ఉంది. ఈరోజు కూడా రోజు జ్వరం వస్తూ ఉంది. సాయంత్రానికి తొడ దగ్గర నొప్పితో బాధపడుతూ ఉంది. తొడ దగ్గర వాసి, నొప్పి అంతా కూడా బాధపడుతూ ఉంది. ఏమిటి అని వీళ్ళు ఒక ప్రైవేట్ హాస్పిటల్ బయటికి వెళ్తే వాళ్ళు ఎక్స్రే తీపించడం జరిగింది. 5వ తారీఖు ఈరోజు తీపిచ్చారు ఎక్స్రే. ఈరోజు తీపించడం జరిగింది. క్లియర్గా ఇక్కడ బ్లేడ్, సర్జికల్ బ్లేడు తొడ దగ్గర గుచ్చుకొని కనపడుతోంది. ఇదేమో ఆమెకి స్టెరిలైజేషన్ సర్టిఫికేట్ ఇచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్లో. 26వ తారీఖున ఆపరేషన్ చేసాం. పి రమాదేవి, వైఫ్ ఆఫ్ పి మహేష్ బాబు అని ఇది కూడా సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మొట్టమొదట ఈమె ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్కి వెళ్తే, ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా ఆపరేషన్ చేయాల్సిన అవసరం. కానీ ఈమె 2000 రూపాయలు డబ్బులు ఇచ్చే వరకు కూడా, ఈ పేషెంట్ దగ్గర డబ్బులు ఈమె 2000 ఇచ్చే వరకు కూడా ఈమెను ఆపరేషన్ చేయలేదు. ఆ 2000 రూపాయలు డిమాండ్ చేసి 2000 ఇచ్చిన తర్వాతనే ఈమెని ఆపరేషన్కి తీసుకెళ్ళడం జరిగింది. ప్రతి పేషెంట్ దగ్గర ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, చిన్న ఆపరేషన్కే 2000 కలెక్ట్ చేస్తున్నారు. ఇది యాక్చువల్గా ప్రభుత్వ పథకంలో ఈ పేషెంట్కి, ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. దీని ప్రకారం పేషెంట్కి డబ్బులు ఇవ్వాలి. ఈమెని హాస్పిటల్కి తీసుకెళ్చిన ఆశా వర్కర్కి 600 రూపాయలు, పేషెంట్కి 400 రూపాయలు డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేయాలి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ స్కీమ్. అలాంటిది వీళ్ళ దగ్గరే డబ్బులు తీసుకొని 2000 రూపాయలు, ఆ ఇన్సెంటివ్స్ డబ్బులు ఏమైనా ఇచ్చారమ్మా నీకు ఇంటికి వెళ్ళేటప్పుడు? ఏ ఇన్సెంటివ్స్ కూడా వాళ్ళే తీసుకునే కార్యక్రమం, సంతకాలు పెట్టించుకొని. ఇది ఈరోజు ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఇంత ఘోరంగా క్షీణించిపోయింది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి వస్తువు కూడా హాస్పిటల్లో దొరికేది, ప్రతి మందులు కూడా హాస్పిటల్లో ఇచ్చాం. ఎక్కడా కూడా పేదవాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసే కార్యక్రమం చేయలేదు. ఇవాళ ఇంత ఘోరంగా ఒక ఎక్స్రే మిషన్ పనిచేయట్లేదు, స్కానింగ్ మిషన్ పనిచేయట్లేదు. గర్భిణీ స్త్రీల్ని ఇక ఎస్ఐసి సిక్, అప్పుడే పుట్టిన పిల్లలు ఎవరైనా సిగ్గా ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళండి ప్రైవేట్ హాస్పిటల్కి. మొత్తం ప్రైవేట్ హాస్పిటల్కి పంపించే కార్యక్రమం. అక్కడ ఉండి డెలివరీస్కి బయటికి వెళ్ళాలి, సిక్ చిల్డ్రన్ బయటికి వెళ్ళాలి. హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ పూర్తిగా ఎమ్మెల్యే గారి అనుచరుల కనుసన్నల్లో